హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ, ఫిష్ కబాబ్ వండబోతున్నాము. దాంతో పాటు ఒక ప్రాంక్ ఒకటి ఉంది. ఆ ప్రాంక్ ఏమనేది మీరు వీడియోలో చూసి తెలుసుకోండి. ఒక పెద్ద ఆయన్ని ప్రాంక్ చేయబోతున్నాము. ప్రాంక్ ఏమనేది కూడా మేము చెప్పాము, ఎందుకంటే ఇది సీక్రెట్ గా ఉండాలి. వీడియో అందరూ చూడాలి కదా. చివరి వరకు మిస్ అవ్వకుండా చూసారంటే ఆ ప్రాంక్ ఏమనేది మీకు తెలుస్తుంది. అక్కడ ఎవరు ప్రాంక్ అయ్యారని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఇది బిర్యానీ మేకింగ్ వీడియో లాగే ఉంటుంది. దాంతో పాటు ప్రాంక్ ఉంది. మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్ టైం బొద్దింక ప్రాంక్ చేశారు, ఎలా చేసామో అదేలాగా ఉంటుంది, కానీ కొత్తగా ఉంటుంది. చూద్దాం రండి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మీరందరూ బిర్యానీ ఎలా చేస్తారో మేము అలాగే చేస్తాము. కాకపోతే మీరు వేరే ఐటమ్స్ వేరే ఉంటాయి, మేము వేసే ఐటమ్స్ వేరే ఉంటాయి. అంతే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇది పచ్చగడ్డి కాదు బిర్యానీ ఆకు. ఇది స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ కాదు, స్టార్ ఫిష్ మర్చిపోలేదు. స్టార్ ఫిష్ చేయాలి. కొద్దిగా లవంగము, ఏలకాయలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరకాయలు. మనం కారం పొడి వేయం కాబట్టి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిరకాయలు, ఏదో మిస్ చేసింది, పరిగెత్తి వచ్చేది. ఏలకాయ చూపించారు వెనకాలంటే నువ్వు ఒకటి పరిగెత్తి వచ్చేసిపోతావు చూడు. టమాటాలు, ఎర్రగడ్డలు. బిర్యానీ అంటేనే కంపల్సరీ ఉండాల్సింది ఇది పుదీనా, కొత్తిమీర. ఇది కంపల్సరీ ఉండాలి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. వాడు లేడు ఇంట్లో, ఎవరు పెద్ద ఆయన. మేము ప్రాంక్ చేయ పెద్ద ఆయన లేడు, వస్తాడు ఇప్పుడు. యాక్చువల్ గా ఇద్దరు వంట చేసినామని చెప్తాము, అది ఒకటి మాత్రం క్లూ, మీకు ఇంకేం లేదు. నేను బిర్యానీ చేస్తాను, మా షాహిదాను బిర్యానీ చేస్తుంది అని చెప్తాము, ఇద్దరు చేస్తామని చెప్తాము. కానీ చేసేది మాత్రం షాహిదా ఒకటే. ఒకదానికి మాత్రం డెకరేషన్ చేసి ఈమె చేసిందని చెప్పి చెప్తాము. వాడు తినేసి ఏం చెప్తాడో చూద్దాం ఒకసారి. ఈ వీడియో వాడు కాదు, కెమెరామెన్ పార్తో తీస్తాడు. పార్తో ఒకసారి మొగం చెప్పి. మామూలుగా కెమెరామెన్ మా పెద్ద అబ్బాయి, ఈ రోజు వాడు లేదు కాబట్టి మా చిన్న అబ్బాయిని తీపిస్తున్నాము. వాడిపైనే కాబట్టి ప్రాంక్, వాడు లేదు ఈ రోజు. అండి వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి తొందరగా. ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చెప్తాను ఇప్పుడు. ఈ ఫిష్ ఫ్రైకి మా ఇంటి దగ్గర దొరుకుతుంది ఈ పౌడరు, ఈ ఫిష్ ఫ్రై పౌడరు. ఈ పౌడర్ లో ఏమి వేయాల్సిన పని లేదు, జస్ట్ లెమన్ జ్యూస్, ఈ పౌడరు, తర్వాత సాల్ట్ లైట్ గా అప్లై చేసి కలర్ బాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంది. అంతే, ఇంకేం అవసరం లేదు. అది కలిపి పెడితే చాలు. కొంచెంసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మ్యారినేట్ చేసి మనం డైరెక్ట్ గా మనము ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చి పాంప్లెట్ ఫిష్. పాంప్లెట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ వీక్ కూడా మేము ఫ్రై చేసుకుని తిన్నాము, సూపర్ గా ఉంది. ట్రై ద ఫాస్ట్. చూడు, మనం చెప్తా ఉంటే అంత లోపల అంత ఫాస్ట్ కలిపేసిందో. చూడు ఎంత ఫాస్ట్ కలిపేసిందో. ఫాస్ట్ గా చేసింది ఆ పిల్ల. చూడ, ఒకే చెప్తాను టక 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 టక. నేనైతే నిదానంగా ఇట్లా పూసుకుంటా, రుద్దుకుంటా, టైం నలుగు పెట్టుకుంటా కూర్చొని ఉంటాను నేను. చూడు ఎన్ని పెట్టేసింది చూడు. ఒక్క సెకండ్ అడిపోయి మైక్ ఫోన్ ఎత్తుకొచ్చే లోపల చూడు ఎంత ఫాస్ట్ చేసిందో. అయిపోయిందిరా, కలిపేసిందిరా మొత్తము. అయిపోయిందిరా, ఎంత నిందిరా కలిపేసింది చూడరా. ఇప్పుడు ఇక్కడ నేను చేసిన బిర్యానీ ఒకటి, మా షాహిదా చేసిన బిర్యానీ ఒకటి ఉంది. మా అబ్బాయి దాన్ని తిని చూసి ఏది నేను చేసింది, ఏది అమ్మాయి చేసింది కరెక్ట్ గా గెస్ చేయాలి. షాము రెడీయా? రెడీ. బిర్యానీ చూపిస్తా. నాకు తెలుసు ఎవరెవరు ఏం చేసినారని. 12 గంటలకు పెట్టాల్సింది లంచ్, 3:30-4 గంటలకు పెడితే ఏం చేసేది నేను? అంతే, రెడీ చేయాలంటే లేట్ అవుతుంది కదా బా. సరే, ఇప్పుడు తిని చూసి ఏది నేను చేసింది, ఏది అమ్మాయి చేసింది, దీంట్లో ఏది బాగుంది, ఏది బాగాలేదు అని చెప్పాలి. ప్లేటింగ్ ఇది బాగుంది కాబట్టి నేను ఫస్ట్ దీన్ని ట్రై చేస్తాను. ఇది బాగుంది ప్లేటింగ్ అంతా. అన్నం ఓకే, ఉడికింది. బాగా ఉడికిందా? 90% ఉడికింది అన్నము. 90%ఏనా? ఫుల్గా ఉడకలేదా? ఫుల్ ఉడకలే, 90%. ఓకే, బిర్యానీ ఎంత అట్టదా ఉండాలి. ఒక్కొక్క వాసన నేనేమేమి వేయలేదురా, తింటరా స్వామి. ఆనియన్స్ వేసినాక బాగుంది. అవునా? ఇందులో ఏలకాయలు ఏదో ఎక్కువ అయిపోయింది. ఏలకాయలు ఎక్కువ అయిపోయిందా? ఒక పెద్ద ముద్ద తింటే కదా నువ్వు. ఉండో, ఏది బాగుంటే దాన్ని తింటా. ఏది బాగుంటుంది తెలియదు, ఉండు చూసి చెప్తా. కరెక్ట్గా చెప్పాలి. నేను ఏది చేసింది, నేను చేసింది ఏది, షాహిదా ఏది నేను చేసింది, ఏది షాహిదా చేసింది అని చెప్పాలి కరెక్ట్గా. ఇది చప్పగా ఉంది. అవునా?
అదే బాగుందా? దాంట్లో ఏలకలు లేవన్నావా? ఏలకాయలు ఎక్కువ ఉంది ఇంట్లో. ఎక్కువ ఉందన్నావా? ఏమ్మా రెండిట్లో ఏది బాగుంది? ఉండు ఉండరా, నాకే తెలియదు. ఇది బాగుంది. అదే మాకు మమ్మీ వచ్చేసింది, మా ఆంటీ వచ్చేసింది. గెస్ట్ చెయ్యి. మమ్మీ నేను ఏది చేసి ఉంటాను, నేను చాలా రోజులు ఏం చేసి, అది కూడా గుర్తుపెట్టుకో. ఇట్లా ప్లేటింగ్ అంతా నీట్గా వేసినారంటే అది ఆంటీ అయితే కాదు, గ్యారంటీ. దానికి ఇది నువ్వు మమ్మీ, ఇది నువ్వు. ఓకే, ఇది ఆంటీయా? ఇది ఆంటీ. షూరా? 100%? 100%. లాక్ కర్ దో. లాక్ చేసేలా? లేకపోతే ఇదా ఆంటీ చేసింది? నాకు తెలియదు, నువ్వు చెప్పు ఏది బాగుంది అని చెప్పినావు అంటే దాన్ని బట్టి చెప్తాను. తెలియదు, నువ్వు చెప్పు. వానంత అడగద్దురా, నువ్వే చెప్పాలా? ఇదా మమ్మీ. టేస్ట్ ఎట్లుంది? ఇది బాగుందా? బాగుంది, అది బాగాలే అంతగా. అది బాగాలేదా? ఇది ఆనియన్స్ వల్ల టేస్టా ఏమని తెలియలే, కానీ కలర్ ఇది కొంచెం లైట్గా ఉంది, అది డార్క్గా ఉందా? ఇది పీస్ అంతగా ఉడకలే, ఇది కొంచెం ఓవర్గా ఉడికింది. ఓహో, అవునా? ఇది అనిపిస్తుంది నువ్వు చేసి. అదేనా? అదే మమ్మీ చేసిందా? ఒకరిని ప్రాంక్ చేసింది ఈరోజు పెద్దాయన. ఆ పెద్దాయన నువ్వే. రెండు ఒకే బిర్యానీ దున్నపోతా పైన డెకరేషన్ చేస్తే అది దాంట్లో పీస్ ఉడికిందంట. చూడు ఇక్కడ అంతా కొంచెం డార్క్ అయిపోయింది. తక్కువ, దీంట్లో తక్కువ ఉందంట, దీంట్లో ఎక్కువ ఉందంట. ప్రాంక్ చేయాలని చాలా రోజులుగా కాసుకుంటున్నాను నిన్నే. ఎంతమంది డిఫరెన్స్ తెలియదా నీకు? రెండు ఒకే బిర్యానీ, దీంట్లో ఆనియన్ వేసాను పైన, నేను దానికి వేయలేదు. ఇది టేస్ట్, ఇది టేస్ట్ వేరే మారిందా? మమ్మీ చేసింది. బకరా 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 బకరా. ఏం రా బకరా అన్న, కొంచెం కూడా ఫీలింగ్ లేదా? అలవాటు అయిపోయింది బకరా, అలవాటు అయిపోయింది నాకు. చెప్పు ఫిష్ గురించి. ఫిష్ కబాబ్. ఇది కూడా అన్ని ఒకటి అంటారా? ఇది నువ్వు చేసిన వచ్చి డాడీ వచ్చి ఆంటీ అంటావా? లేదు అంత షాయిదానా చేసింది, అంత షాయిదా చేసిందే. నేను ఊరికి ఆనియన్ గార్లిష్ చేసి మళ్ళీ దానిపైన కొత్తిమీర వేసాను అంత. దానివల్ల నాకు టేస్ట్ వచ్చి వేరే మాత్రం. లాస్ట్ కి బకరా అయిపోయినావు. ఒకసారి బకరా ముఖం చూపించుకో అందరికి. బకరా ఎలా ఉందండి ఈ వీడియో? ఈ వీడియో ఇంతటితో ముగించుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బెల్ బటన్ మర్చిపోవద్దండి. బకరా బాయ్. ఈజీగా వచ్చేసినాం నిన్ను. బాయ్ చెప్పండి. బాయ్.